तेलंगाना दिक्कत न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर के जायब सी उज्जैन माँ काली अशरा बोनोलू फेस्टिवल का हुआ आगाज़। बताया गया कि 21 जुलाई से और 22 जुलाई को तकारीब का होगा अहतमाम। इस सिलसिले में हुकूमत तेलंगाना की जानिब से बेहतरीन इंतज़ाम किए जा रहे हैं। बताया गया कि हुकूमत के मुख्तलिफ महकमात जैसे एंडोमेंट, रेवेन्यू, इलेक्ट्रिसिटी, GHMC, वाटर, RNB और पुलिस की जानिब से तमाम तर जायज़ा लिया गया। बताया गया कि 1500 के करीब पुलिस का अमला पब्लिक की सेफ्टी के लिए मुस्तैद रहेगा। इस सिलसिले में किस तरह के लाइंस और कैसा बोनाम को अंदर आने का परमिशन दिया जाएगा उसकी भी तफसीलात से वाकिफ़ करवाया गया। बताया गया कि बोनम के साथ 5 अफराद को अंदर आने का मौका दिया जाएगा, जबकि 6 क्यूज़ लाइंस भी बनाई जाएगी। एमरजेंसी हालात के सिलसिले में भी पुलिस ने तमाम तर जायज़ा लिया। बताया गया कि तकरीबन 100 के करीब CCTV कैमरास लगाए गए हैं और जॉइंट कंट्रोल रूम का भी एहतमाम किया गया है। क्राइम टीम्स भी मुकम्मल नज़र रखेगी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फ़ौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। జనరల్ గా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ పబ్లిక్ ఫ్రీగా మూవ్ అవుతున్నారు. సో దాన్ని తీసుకొని మైండ్ లో తీసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చేట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వచ్చే పబ్లిక్ తో మా ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ పోలీస్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ సేఫ్టీలోనే ఉంటాయి కాబట్టి పోలీస్తో కొంచెం కోఆపరేట్ చేయాలని. ఇంకొక విషయం, శివశక్తిలు అండ్ జోగినీస్ స్పెసిఫిక్గా ఐ వుడ్ లైక్ టు మెన్షన్. ఇది చాలా డిస్కషన్స్ చేసిన తర్వాత అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ అండ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ శివశక్తిస్ అండ్ జోగినీస్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి. సో మనం ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం, 1:30 to 4 PM ఒక స్పెసిఫిక్ టైం ఇస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో రష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు డైరెక్ట్లీ బాటా జంక్షన్ నుంచి ఆ ఒక పాయింట్ నుంచి డైరెక్ట్లీ యాక్సెస్ తీసుకోవచ్చు, క్యూ లైన్స్లో ఎక్కకుండా. స్పెసిఫిక్గా శివశక్తిలు ఎవరు పెద్ద బోనమ్స్ తీసుకొని వస్తుంటారు వాళ్ళ కోసం అని 1:30 to 4 మధ్యలో స్పెసిఫిక్లీ క్యూ లైన్లో ఎక్కకుండా డైరెక్ట్లీ వాళ్ళు రోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ఎందుకంటే చాలామంది ఈ జోగినీలు శివశక్తులు వచ్చినప్పుడు ఒక గుంపులుగా ఒక 100-200 మంది ఎవ్రీ ఇయర్ నోటీస్ చేశాము. సో అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు కొంచెం స్టాంపీడ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఒక శివశక్తిలో ఒక జోగిని ఒక బోనం ఎత్తుకున్న ఆమెతో ఒక 5 పర్సన్స్ వరకు అలౌ చేస్తాము డైరెక్ట్. అందరికీ నమస్కారం. వచ్చే భక్తులకు మనము కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. టోటల్ 9 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు జిమ్ఖానా గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్ ముందు ఉన్న జిమ్ఖానా గ్రౌండ్స్, దాని తర్వాత తాజ్ బెల్సన్ అండ్ తాజ్ ట్రైస్టార్ హోటల్ లేన్ ఏముంది ఆ ఎంటైర్ లేన్ పార్కింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. హరియారా కళాభవన్, తర్వాత మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ఖానా, ఇక్కడ నుంచి ఆల్ఫా హోటళ్ళు, ఓల్డ్ గాంధీ క్రాస్ రోడ్, మార్కెట్ క్రాస్ రోడ్, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఓల్డ్ జైల్ఖానా, అట్లనే ఇస్లామియా స్కూల్, సజ్జన్లాల్ దగ్గర ఉన్న ఇస్లామియా స్కూల్, ఇంకా మనకు కర్బలా నుంచి వచ్చిన వాళ్ళకి అడవయ్య క్రాస్ రోడ్, అక్కడ కొన్ని పార్కింగ్స్ ఐడెంటిఫై చేసాము. అండ్ MG స్టాచ్యూ ఉన్న ఎంటైర్ లేన్. సో ఇవన్నీ కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో ఎక్కువ పార్కింగ్ ప్లేస్ లేదు. సో ఈ పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసాం. సో భక్తులు కూడా ఇదే పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ పెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇదే కాకుండా పార్కింగ్ ప్లేసెసే కాకుండా మన ట్రాఫిక్ డిప్లాయ్మెంట్లో కొన్ని డైవర్షన్స్ కూడా పెట్టుకున్నాం. రోడ్డు పైన చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి ఆ రోడ్డు మీద మనం ట్రాఫిక్ నడిపించడం ఆ రోజు పాసిబుల్ కాదు. సో దానికే డైవర్షన్ పాయింట్స్ పెట్టుకున్నాం. ప్యారడైజ్ క్రాస్ రోడ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది. సో ప్యారడైజ్ నుంచి టువర్డ్స్ రాణిగంజ్ ఆ రోడ్డు బ్లాక్ ఉంటుంది. మళ్ళీ రాణిగంజ్ నుంచి టువర్డ్స్ ప్యారడైజ్ అది కూడా బ్లాక్ ఉంటుంది. సో ట్రాఫిక్ వెళ్ళేవాళ్ళు రాణిగంజ్కి వచ్చి కర్బలా మైదాన్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేవాడు రాణిగంజ్కి వచ్చి అక్కడి నుంచి మినిస్టర్ రోడ్ తీసుకోండి, మనకు SP రోడ్కి కనెక్ట్ కావచ్చు. అట్లనే బైబుల్ హౌస్ గ్యాస్ మండీ దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది. పాట్నీ దగ్గర కూడా ఉంటుంది. సో SP రోడ్ నుంచి ఇక్కడ వచ్చేవాళ్ళు అక్కడ డైవర్ట్ అవుతారు. ఐదర్ SD రోడ్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్లాక్ టవర్ వైపు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సేమ్ గ్యాస్ మండీ దగ్గర కూడా
డైవర్షన్ ఉంటుంది. ఈ సరౌండింగ్ ఏరియా ఏముంది, టెంపుల్ సరౌండింగ్ ఏరియాలోని కంజెషన్స్ ఉంటుంది. సో ఈ జంక్షన్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.